తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5-7 వచనాల్లో చూస్తే, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. విశ్వాసము నుండి వేరైన వారిని గూర్చి యవనస్తుడైన తిమోతికి పరిశుద్ధుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం ఎల్లప్పుడూ విశ్వాసమును ప్రయోగించున్నట్లు కనిపించవచ్చు. ఆ లక్ష్యమును ఎన్నడూ చేరకపోవుట సాధ్యము. క్రీడాకారులు వారి ముందు లక్ష్యాలు ఉంచుకుంటారు. వారు రికార్డును బ్రద్దలు కొట్టుటకు ప్రయత్నిస్తారు. అయితే భక్తిలో మన లక్ష్యాన్ని చేరమని తెలుసుకొనుట కష్టం. అన్ని విషయాల్లో జయకరముగా నుండి శిష్యుల వలె జీవించుట సాధ్యము అని ప్రదర్శించలేని స్థితిలో మనం ఉండగలము. అటువంటి జీవితము ఏమీ సాధించదు. ఎల్లప్పుడూ నేర్చుకుంటూ సత్యమును గూర్చిన జ్ఞానమునకు ఎన్నడూ రాకుండుట అనే దాన్ని గూర్చి మనం హెచ్చరించబడవలసి ఉన్నాము. మనము స్థిరముగా సత్యములో వృద్ధి చెందుచున్నట్లయితే మన జీవితము ఒక సందేశాన్ని కలిగి ఉంటుంది. మన వస్త్రధారణ, మన ప్రవర్తన, మన భాష మరియు ఆదివారమును మనము పాటించుట, చుట్టూ ఉన్నవారితో మాట్లాడును. డబ్బు సంపాదించు భక్తి, లాభాపేక్ష గల భక్తి మరియు దీనత్వం లేని భక్తిని గూర్చి మనం హెచ్చరించబడవలసి ఉన్నాము. దేవుని మీద పూర్తిగా ఆధారపడి నిజముగా వృద్ధి చెందని యవన ప్రజలను నేను చూచాను. ఆటంకపరచు ప్రతి విషయమును వారు తొలగించుకొనరు. ఎన్నే మరియు ఎంబ్రేల వలె దుష్టమైన మనస్సు గలవారు మోషే లేకుండా ఉండగలమని తలంచారు. మోషే ఎల్లప్పుడూ దేవునితో ఉన్నాడు. గొప్ప ఆత్మీయ జాగ్రత్తను అభివృద్ధి చేసుకున్నాడు. దేవునితో సంప్రదించకుండా అతడు ఏ తీర్మానము చేయడు. అతని విద్యాభ్యాసము మరియు 80 సంవత్సరముల అనుభవంతో తన స్వంత జ్ఞానం మీద ఎన్నడూ ఆధారపడువాడు కాదుగాని అన్ని విషయాలను దేవునికి తెలియజేసి దీనముగా దేవునికి అప్పగించుకొనివాడు. తిమోతి పౌలుతో ఆ విధంగానే ఉన్నాడు. అయితే తమ స్వంత వాటిని వెదకువారు చాలామంది ఉన్నారు. బృందములో తమ స్వంత వాటిని వెదకువారు ఉన్నట్లయితే అది ఆ బృందమంతటికీ గొప్ప బలహీనతను తెస్తుంది. విశ్వాసమును ప్రయోగించుటలో సంఘం బలహీనమైనప్పుడు దుష్టులైన నాయకులు లేస్తారు. దేవుని ద్వారా కన్నులు తెరవబడిన నీవు, నేను ఎల్లప్పుడూ నేర్చుకొనుచు ఎన్నడూ సత్యమునొద్దకు రాకుండా ఉండగలము. అయితే మనము మన బాధ్యతలను ఎదుర్కొని దేవుని ముందు రాత్రింబవళ్ళు మొరపెట్టినట్లయితే దేవుడు మన మనవులను వింటాడు. ఈ ప్రజలు ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఎన్నడూ సత్యమును గూర్చిన జ్ఞానమునకు రాలేదని పరిశుద్ధుడైన పౌలు ఇక్కడ విచారపడుతూ ఉన్నాడు. వారి పాత్రల్లో చాలా రంధ్రాలున్నాయి కాబట్టి వారికి ఎంతగా బోధించినప్పటికీ వారెల్లప్పుడూ శూన్యులుగానే ఉన్నారు. మనం వ్యక్తిగతముగా దేవునితో సరిచేసుకుని దేవునితో సరిగా ఉందాము. విశ్వాసములో లోతుగా వృద్ధి చెందుదాము. మోషే వలె ప్రతిదినము దేవుని కలిసి ఆయన ద్వారా సరిచేయబడి ఆయన నుండి నేర్చుకుందాము. ప్రార్థనలో విడిచిపెట్టవలసినవి అన్నింటినీ నేర్చుకుందాము. ప్రార్థన కొరకు ఒక సహవాసముగా కలియుచు ఇతరుల కంటే ఉన్నతమైన వారమని భావించకుండా ఉందాము. చాలా గొప్ప కార్యములు మరియు అనూహ్యమైన కృప మరియు శక్తిని ఇవ్వమని మనము దేవుని అడుగుదాం. దేవుడు పరిశుద్ధుడైన పౌలునకు ఆ విధంగా చేశాడు. ఆయన ఫిన్నీ మరియు వెస్లీల పట్ల కూడా ఆ విధంగానే చేశాడు. దేవుడు నూతన క్రియలను మన కొరకు తప్పక చేయవలసి ఉన్నాడు. మనము విగ్రహారాధనను జయించుట అవసరమైనది. అది మన దేశంలో లోతుల్లోనికి వెళ్ళింది. తన మహిమ కొరకు దేవుడు తప్పక నూతన కార్యములను చేయవలసి ఉన్నాడు.